హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోస్లో మనం మహారాష్ట్రలోని ప్రబల్గఢ్ ఫోర్ట్, కలావతీన్ దుర్గ్ అండ్ కర్నాలా కోటను అయితే చూసాము. కర్నాలా ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసే లోపల టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయితే అయింది. కర్నాలా ఫోర్ట్ నుంచి పన్వేల్ వచ్చేస్తే పన్వేల్ నుంచి మనం లోనావాలాకు వెళ్ళడానికి ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. ప్రజెంట్ మనం లోనావాలా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇవాళ వీడియోలో మనం లోనావాలాని అండ్ ఖండాలాని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లోనావాలా అండ్ ఖండాలాని ఎక్స్ప్లోర్ చేయడానికి 2 days అయితే టైం పడుతుంది. అండ్ ఈ లోనావాలాలో మనం ఎక్కడ ఉండాలి అండ్ ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అన్న విషయాలను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ ఇవ్వండి. అప్రాక్సిమేట్లీ 11:30 అయిందండి టైం వచ్చేసి. ఇంకా బయటికి వెళ్ళేసి హోటల్ ఏమన్నా లాడ్జ్ని బుక్ చేసేసుకొని అండ్ ఎర్లీ మార్నింగ్ లోనావాలాలో చూడాల్సిన ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. లోనావాలా రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా హోటల్స్ అండ్ రిసార్ట్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం సన్నీ హిల్స్లో అయితే రూమ్ తీసుకున్నామండి. ఇక్కడ రూమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1500 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. వీకెండ్స్లో 2000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 1500 రూపీస్ పర్ డే. చాలా మంచిగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి. రూమ్ని 2 daysకి అయితే బుక్ చేసుకున్నామండి. మార్నింగ్ నుంచి కంటిన్యూగా ట్రెక్కింగ్ చేయడం వల్ల అలసిపోయాను. సో ఇక రెస్ట్ తీసుకుని టుమారో మార్నింగ్ లోనావాలాను ఎక్స్ప్లోర్ చేద్దామండి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అయితే అవుతుంది. ఇక లోనావాలాను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం పదండి. లోనావాలాని అండ్ ఖండాలాని ఎక్స్ప్లోర్ చేయడానికి 2 days అయితే టైం పట్టుద్ది. సో 2 daysకి ఆటోని అయితే బుక్ చేసుకున్నాము. 2 daysకి 3000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడండి. రీజనబుల్ ప్రైసే. ఆటో అంకుల్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు లోనావాలాకి వెళ్ళినప్పుడు తనను కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచిగా రిసీవ్ చేసుకుని అన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాడండి. ముందుగా మనం కార్లా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ లోనావాలాలో మనం చూడటానికి 2 కేవ్లు అయితే ఉంటాయండి. ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న కార్లా కేవ్ అండ్ సెకండ్ వన్ భాజా కేవ్స్ అండి. 2 కేవ్స్ ఇంచుమించు ఒకే విధంగానే అయితే ఉంటాయి. సో భాజా కేవ్స్ని స్కిప్ చేసేసి మనం కార్లా కేవ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. కేవ్స్ లోపలికి కెమెరాస్ అలో లేదండి. సో ఎంట్రెన్స్లో నేను రికార్డ్ చేయలేకపోయాను. కేవ్ ఎంట్రెన్స్లోనే ఏకవీరాదేవి శక్తిపీఠం అయితే ఉంటుంది. డెఫినెట్గా అయితే దర్శించండి. ఇక ఈ కేవ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇవి భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన బౌద్ధ గుహాలయాల్లో ఒకటండి. ఈ గుహలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడ్డాయి. శాతవాహన రాజుల కాలంలో ఈ గుహల నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలు అయితే చెబుతున్నాయండి. పూర్వకాలంలో ఈ గుహలు కొంకన్ తీరాన్ని దక్కన్ పీఠభూమితో కలిపే ప్రధాన వాణిజ్య మార్గంలో ఉండేవి. ప్రయాణికులు, వర్తకులు విశ్రాంతి తీసుకోవడానికి ఈ గుహలను ఉపయోగించుకునేవారని అయితే చెబుతున్నారండి. అండి లోపల చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే ఉంది. చాలా చాలా బాగుందండి. డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. బౌద్ధ స్తూపం పక్కనే ఇంకొన్ని కేవ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి. సో పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కుదరలేదు. ఈ ప్లేస్ వచ్చేసి మెడిటేషన్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి. గుహ పైభాగానికి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. ఇక పైకి వెళ్ళి చూద్దాం పదండి. పూర్తి పైకి వచ్చాక వ్యూ ఈ విధంగా ఉందండి. పైన రూమ్ లాగా అయితే ఉంది. మేబీ ఈ ప్లేస్ని రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగించుకునేవారని నేను అనుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా ఉందండి. బెస్ట్ ఆర్కిటెక్చర్ ఉందండి ఇక్కడ. అండ్ ఈ కేవ్లో అది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత పక్కన ఇంకొన్ని కేవ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ పైకి వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే మొత్తం రిపేర్లు అయితే ఉంది. ఒకవేళ మీరు వచ్చిన టైంకి ఇటువంటి ఏం రిపేరింగ్ వర్క్స్ లేకపోతే మాత్రమే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా చాలా బాగుందండి. అంటే నేను చూసినంత వరకు మెయిన్గా ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్. చాలా బాగుంది. ఇది వచ్చేసి యావరేజ్ ఉంది. అండ్ పూర్తి పైకి వెళ్ళి చూడలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదండి. కార్లా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేశాక మన జర్నీని లోగఢ్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ చేసామండి. లోనావాలాకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. లోగఢ్ అంటే తెలుగులో ఇనుప కోట అని అర్థమండి. ఈ కోటను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడానికి నియర్లీ 3 to 4 hours అయితే టైం పడుతుంది. ఈ కోటకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఈ కోటలో మనం అప్పటి కాలంలో ఉపయోగించిన
ఫిరంగులు, ధాన్యాగారాలు, వాటర్ ట్యాంకులు, రహస్య మార్గాలు వాటన్నింటిని అయితే చూడొచ్చు. స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి దర్వాజాలండి. ఇప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు, చాలా అద్భుతంగా ఉన్నాయి. మాన్సూన్లో కంపల్సరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. లోగడ్ కోటను ఎక్స్ప్లోర్ చేశాక మన జర్నీని పవన్ లేక్ అయితే స్టార్ట్ చేశామండి. పవన్ లేక్కి వెళ్ళే మార్గం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పవన్ లేక్లో ఇవాళ మనం బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పవన్ లేక్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఆ 50 రూపీస్ని కూడా ఫుడ్ కూపన్ కిందకైతే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ చాలా బాగుంటుందండి, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. బోటింగ్ 100 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మేము వచ్చేసి స్పీడ్ బోట్ని అయితే బుక్ చేసుకున్నాము. స్పీడ్ బోట్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. రీజనబుల్ ప్రైజేనండి. ఈ స్పీడ్ బోటింగ్లో మనల్ని ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే తీసుకువెళ్తారండి. అది కూడా జస్ట్ 4 మినిట్స్లో జర్నీ కంప్లీట్ అవుతుంది. ఇంకొంచెం సేపు ఉంటుంటే బాగుండు అని అనిపించిందండి. సక్సెస్ఫుల్గా బోటింగ్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా లొకేషన్ చాలా బాగుందండి. డ్యూ టు హెవీ రైన్స్ మేబీ మాన్సూన్లో బోటింగ్ ఉండకపోవచ్చండి. మన దగ్గర ఫుడ్ కూపన్స్ ఉన్నాయిగా, మా బ్రదర్ది అండ్ నాది టోటల్ 100 రూపీస్. వెళ్ళి యూజ్ చేసుకుందాం పదండి. పవన్ లేక్ని ఆనుకొని రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా చాలా బాగుందండి. మేము ఆ 100 రూపీస్ ఫుడ్ కూపన్తో 450 రూపీస్ పెట్టి కబాబ్ అయితే ఆర్డర్ చేశాము. సో వీ నీడ్ టు పే 350 రూపీస్. కబాబ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయితే అవుతుంది. పవన్ లేక్ నుంచి మన జర్నీని వ్యాక్స్ మ్యూజియంకి అయితే స్టార్ట్ చేశాము. డే 1ని వ్యాక్స్ మ్యూజియంతో ఎండ్ చేసేసి ఇక మిగిలిన ప్లేసెస్ అన్ని టుమారో అయితే కవర్ చేద్దామండి. ప్రజెంట్ మనం వ్యాక్స్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. ఈ వ్యాక్స్ మ్యూజియం లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఈ మ్యూజియం లోపల ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యాక్స్ విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. లోపల ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. ఇష్టం వచ్చినట్లు ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఇష్టం వచ్చినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. బట్ లోపల ఏ విగ్రహాన్ని కూడా టచ్ చేయకూడదండి. ప్రజెంట్ మనం చూస్తున్నది మహారాణా ప్రతాప్ గారి వ్యాక్స్ స్టాచ్యూ అండి. చాలా చాలా రియలిస్టిక్గా ఉంది, మామూలుగా లేదు. లోపల అప్పటి కాలం నాటి థీమ్ని కూడా భలే సెట్ చేశారండి. మహారాణా ప్రతాప్ గారి విగ్రహంకి ఆపోజిట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ అడుగు పెడితే చాలు మీ ఫేవరెట్ సెలబ్రిటీలు మీ ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు అందరివి వ్యాక్స్ విగ్రహాలు ఇక్కడ ఉంటాయండి. అన్నీ చాలా రియలిస్టిక్ అయితే ఉన్నాయి. ఈ విగ్రహాలను తయారు చేసింది కేరళకు చెందిన ఒక కళాకారుడు అండి. అతనే సునీల్ కండులూర్. చాలా అద్భుతంగా తయారు చేశారండి. మీరు లోనావాలాకి వచ్చినప్పుడు ఈ వ్యాక్స్ మ్యూజియంని కూడా డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళు ఇక్కడ పండగ చేసుకోవచ్చండి. నచ్చిన సెలబ్రిటీస్తో మంచి మంచి రీల్స్ అయితే తీసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. అబ్దుల్ కలాం.
అందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఫైల్స్ ఏవి, డాక్యుమెంట్స్ ఏవి అన్నీ ఏం చేసేసారు? వర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా మీరు? అందరు ఖాళీగా కూర్చొని ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది, ఒకసారి డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. అబ్రహం లింకన్తో ఫోటో తీయించుకుంటున్నాను, అలాగనే వీడియోస్ కూడా తీసుకుంటున్నాను. ఇంతటితో డే 1 కంప్లీట్ అయింది. ఇక మిగిలిన ప్లేసెస్ అన్ని డే 2లో కవర్ చేద్దామండి. ఈ మ్యూజియం పక్కనే ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక టుమారో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ లోనావాలాలో మన డే 2 స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 7 అయితే అవుతుంది. ముందుగా మనం శ్రీ నారాయణి ధామ్ టెంపుల్ని అయితే దర్శించడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నదే నారాయణి ధామ్ టెంపుల్ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం ఎంట్రెన్స్ 4 అంతస్తులు అయితే ఉందండి. ఈ మందిరాన్ని చూస్తుంటే రాజస్థాన్ ఆర్కిటెక్చర్ అయితే గుర్తుకొస్తుంది. ఎంట్రెన్స్ మాత్రం మామూలుగా లేదండి. ఈ మందిర్ లోనావాలా రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్. లోపల గార్డెన్ చాలా మంచిగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ చాలా తక్కువ ధరలలో ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడి ప్రధాన దైవం వచ్చేసి నారాయణి మాత అండి. మీరు లోనావాలాకి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఆలయాన్ని ఆనుకొని గోశాల ఉందండి. ఇక్కడ వందలాది ఆవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భక్తులు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు లేదా పితృదేవతల స్మారకార్థం ఇక్కడ ఆవులకు గోగ్రాసం సమర్పించే సౌకర్యం ఉంది. దీనిని అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారండి. నారాయణి ధామ్ మందిర్ నుంచి మన జర్నీని లయన్ వ్యూ పాయింట్ అండ్ టైగర్ వ్యూ పాయింట్ దగ్గరికి స్టార్ట్ చేసామండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, మాన్సూన్లో లోనావాలాని విజిట్ చేయండి. స్వర్గంలో ఉన్నట్లుంటుందండి. ప్రజెంట్ మనం టైగర్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నామండి. వ్యూ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చెత్తని ఇష్టం వచ్చినట్లు వేసి మరీ దారుణంగా తయారు చేశారండి. బెస్ట్ వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంది. బట్ ఇటువంటి ప్రదేశాలకు వచ్చేసి మనము చెత్తను వేసేసి రచ్చ చేసి పెట్టేస్తున్నాము. సో ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడన్నా కాస్త ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మాన్సూన్ ఈస్ ద బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్. చాలా గ్రీనరీగా ఉంటుంది. టైగర్ వ్యూ పాయింట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు లయన్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. వెళ్ళి చూద్దాం పదండి. టైగర్ వ్యూ పాయింట్ నుంచి లయన్ వ్యూ పాయింట్ చాలా వాకబుల్ డిస్టెన్స్. టైగర్ వ్యూ పాయింట్ నుంచి లయన్ వ్యూ పాయింట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ 2 క్యామెల్స్ కూడా ఉన్నాయండి. బట్ 1కి 2 సార్లు చెప్తున్నాను, స్కామ్ అయితే చాలా జరుగుతుంది. సో చూసుకొని అయితే వాడండి. టైగర్ వ్యూ పాయింట్ని ఆనుకునే లయన్ వ్యూ పాయింట్ ఉంటుంది. పెద్ద తేడా ఏం లేదండి, 2 వ్యూ పాయింట్స్ ఒకటే, పేర్లు మాత్రమే డిఫరెంట్ అంతే. లయన్ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం కంచె అయితే అడ్డు పెట్టారండి, అవతలకు వెళ్ళడానికి వీలు లేకుండా.
టైగర్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మన జర్నీని బూషి డ్యామ్ దగ్గరికి స్టార్ట్ చేశామండి. టైగర్ వ్యూ పాయింట్ నుంచి అప్రాక్సిమేట్లీ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ బూషి డ్యామ్ ఉంటుంది. లోనావాలా వచ్చిన వారు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన ప్లేస్ అండి. మెయిన్గా వర్షాకాలంలో ఇక్కడి మెట్ల నుంచి నీరు ప్రవహిస్తుంటే ఆ నీటిలో ఎంజాయ్ చేయడానికి చాలామంది ఇక్కడికి వస్తారండి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు అంటే వర్షాకాలంలో ఈ డ్యామ్ యొక్క పూర్తి అందాలను మనం చూడొచ్చండి. సరదాగా అలా ఒక సెల్ఫీ అండి బూషి డ్యామ్ దగ్గర. మాన్సూన్లో వచ్చానంటే మాత్రం వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది అండ్ చుట్టూ ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంటుందండి. డన్. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. లోనావాలాను అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసామండి. ఇక లోనావాలా నుంచి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఖండాలా వస్తుంది. ఇక ఖండాలాను ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ప్రజెంట్ మనం ఖండాలాలో ఉన్న ఖండాలా లేక్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ పెడల్ బోటింగ్ అయితే ఉంది, వెళ్ళి ట్రై చేద్దాం పదండి. బోటింగ్కి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పర్ పర్సన్ అండి. పార్క్ మాత్రం చాలా బాగుంది, మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇక పెడల్ బోటింగ్ని ట్రై చేద్దాం పదండి. Say hi. Hi. బోటింగ్ అయితే బాగానే ఉంది కానీ టైం లిమిట్ అయితే పెట్టారండి. జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే టైం ఇచ్చారు. ఆ 10 మినిట్స్ లోపల రిటర్న్ రాలేకపోతేనా మళ్ళీ ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారని అయితే చెప్పారండి. ఖండాలా లేక్ వ్యూ పాయింట్ని చూసుకొని మనం రాజ్మచి పార్క్ దగ్గరికి అయితే వచ్చామండి. లేక్ వ్యూ పాయింట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ రాజ్మచి పార్క్ వచ్చేసి. ఇక్కడున్న వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా లేదండి, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒకవైపు ముంబై టు పూణే హైవే అండ్ మరోవైపు అద్భుతమైన లోయలండి. చాలా చాలా బాగుంది, డెఫినెట్గా అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. రాజ్మచి వ్యూ పాయింట్ దగ్గర నుంచి జస్ట్ అలా నడుచుకుంటూ వస్తే సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుందండి. ఈవినింగ్ టైంలో ఇక్కడికి వస్తే సన్సెట్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి. సక్సెస్ఫుల్గా లోనావాలాని అండ్ ఖండాలాని ఎక్స్ప్లోర్ చేసేసాం. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండి దెన్ బై బై.